ముందుగానే వస్తాను. ఇంత కంప్లైంట్స్ ఇంత ఫస్ట్ సిచ్యువేషన్ లేదు. అంటే చెడపేరు కదా ఇన్స్టిట్యూట్ నేను చెప్పేది. మీ దగ్గర ఉండే మెంటర్సే మందు దాగి వచ్చి వాటర్స్ వాళ్ళని ఏమంటారు మళ్ళీ వాళ్ళే మందు దాగి పిల్లల దగ్గర రాత్రి కూర్చుంటే ఏం డిసిప్లిన్ ఉంటుంది? ఎవరమ్మా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పెట్టుకోవాలి కదా. ఇటీవలపై త్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇటీవల జరుగుతున్న సంఘటనలు జరిగిన పరిణామాలు కొంత ఆందోళనకు కొంత బాధకు గురి చేస్తున్నాయి. దాదాపు 8,500 మంది విద్యార్థులున్న ఈ కళాశాలలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగడం, ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి తెలిసి ఈ కళాశాల ప్రతిష్టకే భంగకరంగా మారే ప్రమాదం ఉంది. గత 4 రోజుల క్రితం ఈ కళాశాలలో కొంతమంది విద్యార్థుల వద్ద గంజాయి దొరికి వారు పట్టుబడడం కూడా జరిగింది. గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి పారద్రోలాలని మంత్రివర్గ ఉపసంఘం ఏ రోజైతే సమావేశమైందో అదే రోజు ఈ త్రిపుల్ ఐటీ క్యాంపస్లో గంజాయి పట్టుబడడం చాలా బాధకు గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు డైరెక్టర్ గారితోనూ ఏఓ గారితోనూ ఇతర అధ్యాపకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా పునరావృతం కాలేదు. గతంలో విద్యార్థులకు సమస్యలున్న ఆందోళన జరిగిన సందర్భాలున్నాయి, లేకపోతే చిన్న చిన్న సంఘటనలతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూసాం. కానీ ఒక సంస్థ ప్రతిష్ట మసకబారే విధంగా అంటే ఎక్కడ కూడా ఈ పులివెందుల ప్రాంతంలో గంజాయి కల్చర్ లేదు, గంజాయి సాగు చేసేవాళ్ళు, గంజాయి తాగడం అనేది చాలా అరుదైన సంఘటన. అట్లాంటి ఒక విద్యా సంస్థలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాగా గురి చేస్తుంది. ఖచ్చితంగా డైరెక్టర్ గారికి వీళ్ళందరితో కూడా సమావేశం కావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా 1 నెల రోజుల లోపల ఇక్కడ విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణ విధంగా చదువుకునే విధంగా మంచి విద్యావేత్తలు అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నిన్ననే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా దీనిపైన ఆందోళన చెందడం జరిగింది. ఒక విద్యా సంస్థలో ఇలాంటి జరగడము ఖచ్చితంగా విద్యా వ్యవస్థకే చెడ్డ పేరు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి గట్టిగా డైరెక్టర్ గారికి ఇతర సిబ్బంది అందరికీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారి సమస్యలు కూడా కొన్ని సమస్యలు వారు ఈ కళాశాల అంబులెన్స్ కావాలని, లేకపోతే బాలికలను సపరేట్ చేయాలంటే ఒక 300 మందికి సరిపడా ఒక హాస్టల్ బ్లాక్ కావాలని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి త్వరితగతిన ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే సిబ్బందికి సంబంధించి కూడా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని కళాశాలలో ఇతర సంస్థలలో మినిమం టైం స్కేల్ అమలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ త్రిపుల్ ఐటీలలో మినిమం టైం స్కేలు కొంతమందికి అమలు చేస్తున్నారు, కొంతమందికి అమలు చేయడం లేదు. ఆ సమస్యలన్నింటిని కూడా విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకొని అన్నిటి కూడా సానుకూలంగా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుంది.